అమ్మ నేను వెళ్తున్నాము. ఈ క్లిప్ వచ్చేసి సండే నైట్ పూల మాల అయితే కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత అయితే అలా టీవీ చూస్తూ పడుకుని పోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే మార్నింగ్ లేచి ఒక స్ట్రాంగ్గా కాఫీ అయితే పెట్టుకుని తాగేసాం ఫస్ట్ అయితేను. తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 20 days అవుతుంది ఇల్లు క్లీన్ చేసి. ఆ మాప్ పెట్టి కూడా మా మమ్మీకి ఇలా చీపురుతో కడిగితేనే ఇష్టం అనమాట. ఆ చీపురు నుంచి వచ్చే సౌండ్ వినపడితేనే మమ్మీ సాటిస్ఫై అవుతుంది, అబ్బా ఓకే ఇది కడిగింది అని చెప్పేసి. లేదంటే అసలు మాప్ పెడితే అయితే అసలు సాటిస్ఫై అవ్వదు అనమాట. మొత్తం పైన కింద అన్నీ కడిగేసిన తర్వాత అయితే మేము నైట్ కట్టి పెట్టుకున్న పూలమాల అలానే కొన్ని పువ్వులు కూడా తీసుకుని ఇలా బాస్కెట్లో అయితే సర్దేసుకుంటున్నాను, పసుపు కుంకుమ. మీరు ఏమైనా గెస్ట్ చేస్తే కనుక నాకు చెప్పేయండి. నేనైతే రెడీ అయిపోయాను. ఈ టాప్ వచ్చేసి నేను లాస్ట్ 2-3 years బ్యాక్ అనుకుంటా మ్యాక్స్లో తీసుకున్నాను. ఎప్పుడో కానీ యూస్ చేయను అనమాట ఇలాంటివి. సో ఇప్పుడైతే నేను ఆ బ్యాగ్ వచ్చేసి మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది దుబాయ్ నుంచి. తర్వాత ఇలా బాస్కెట్లో సర్దుకుని వెళ్ళిపోతున్నాం. ఈలోగా నన్ను చూసిందంటే చాలు మా డైసీ గాడికి బెంగ పట్టేసుకుంది అనమాట. అమ్మో ఈ దొంగ మొహంది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎప్పటికి వస్తుందో ఏంటో అన్నట్టు లుక్ ఇచ్చింది. ఇలా డోర్ తీయడం పాపం గేట్ వెళ్ళడానికి స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే నన్ను కూడా తీసుకెళ్ళు అన్నట్టు. ఈ లోపు మా అమ్మ మా వెనక రావడం చూసి అమ్మో ఈ దొంగ మొహంది ఇది వెళ్ళడమే కాకుండా అమ్మను కూడా తీసుకెళ్ళిపోతుందని చెప్పి ఇంకొకసారి లుక్ ఇచ్చిందనమాట. తర్వాత అయితే పాపం చాలా బెంగపడిపోద్ది మేమైతే బయటకు వెళ్తున్నామంటే. కానీ తప్పదు, ఎలాగో ఫ్యూ అవర్స్కే కాబట్టి దాన్ని అయితే ఇంట్లోనే వదిలేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఈ రోడ్డు ఏమైనా చూసి ఏమైనా గెస్ట్ చేస్తే కనుక చెప్పేయండి. ఒక క్లూ ఏంటంటే ఒక మంచి ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మంచి రోజు కాబట్టి ఈరోజు అనుకోకుండా వెళ్ళాము. ఫర్దర్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. ఇక్కడ వీడియో క్లిప్ కూడా వచ్చేస్తుంది, మీరే చూసేయండి. గెస్ట్ చేస్తే కనుక కమెంట్ చేసేయండి. అండ్ అలానే ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ గైస్. మంచి మంచి క్లిప్స్ అన్ని పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.